दत्तात्रेयसमारम्भां रमणाचार्यमध्यमां सत्यानन्दर्षिपर्यन्तां वन्दे गुरुपरम्परां सत्यानन्दयोगीन्द्रमरुणाचलवासिनः मौनीन्द्ररमणपादाब्जभृङ्गं वन्दे तमन्वहम् अरुणशैलगताश्रमवासिनं परमहंसमनञ्जनमच्युतं करुणया ददतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुदब्धिः कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वय्यरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहम् त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो वीक्षां मे दिशचाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। नमः शिवाय सांभाय सगनाय सनूनवे प्रधानपुरुषेशाय सर्गस्थित्यन्तहेतवे। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జిగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు మాతాపితృలైనటువంటి పరమేశ్వరులకు మరి ప్రణామాలు అర్పిస్తూ మనం ఈ శ్రావణ మాస కార్యక్రమంలో 2024 అక్టోబరు 5వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇవాళ 31 28వ రోజు అనుకుంటా. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. సాయంకాలం పూట మనం శివపురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. దీంట్లో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. మానవ జీవన కళ్యాణానికి ఉపయోగపడేటటువంటివి. మన యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకుంటే మన యొక్క జీవితము బాగుపడుతుంది. అవునా? ఆ విషయాలు మరి చెప్పబడ్డాయి. దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ కైలాస సంహిత అనేది ఒక భాగం. దాంట్లో భగవంతుని గురించి చెబుతూ సూత మహర్షి శౌనకాది మహర్షులకు ఈ విషయాన్ని చెబుతున్నాడు. శౌనకాది మహర్షులందరూ కూడా మరి సత్రయాగం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో
ఈ ప్రసంగము మధ్య మధ్యలో జరుగుతూ ఉన్నది. వ్యాస భగవానుడు ఆ రోమన మహర్షికి, సూత మహర్షికి చెప్పాడు. మరి వ్యాస భగవానునికి సనత్సుజాతుడు చెప్పాడు, సనత్ కుమారుడు చెప్పాడు. ఇట్లా పరంపరాగతంగా వస్తున్నదే కానీ ఎవరో కల్పించి చెప్పింది కాదు. ఇది అనుస్యూతంగా వస్తూ ఉంది. ఇదే గురు పరంపర అంటే. అట్లా గురు పరంపర ఇప్పుడు 2 వంశాలు ఉంటాయి. ఒకటి పుత్ర పరంపర వంశము, అట్లాగే శిష్య పరంపర, శిష్య వంశం. కాబట్టి ఇట్లా శిష్య పరంపరగా ఆధ్యాత్మికత వస్తుంది, మరి సంతాన పరంపరగా వంశ పరంపర అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పటి నుంచో మనకు, ఇప్పటి నుంచి కాదు, ఈ సృష్టి ప్రారంభం నుంచి ఉన్నదన్నమాట. ఆ తత్వాన్ని అంతా కూడా చెప్తాను వినండి, మీరు అడిగారు కాబట్టి అని ఆయన చెబుతూ, శివజ్ఞాన సముపార్జన అనేది చాలా భాగ్యవంతులకే దొరుకుతుంది. ఎందుకంటే మీరు చాలా భాగ్యవంతులు. చక్కగా ప్రశ్న చేయడం కూడా తెలిసి ఉండాలి. అంటే చక్కగా ఉపయోగపడేటట్టుగా, ఏదో ప్రశ్న అడిగితే ఏదో సమాధానం చెప్తే అట్లా కాకుండా మరి చక్కగా వాళ్ళు అడిగారు. మీరు పూర్వజన్మ సుకృతం వల్ల మరి ఇది వింటున్నారు అని చెప్తున్నాడు. మనం వినేవాళ్ళమంతా కూడా ఏదో ఒక సుకృతం ఉంటేనే. ఇప్పుడు పరమశివు మా అమ్మవారికి నమస్కారం చేయాలంటే, వాడికి నమస్కారం చేయాలంటే కూడా సుకృతం ఉండాలట. మంచి పని చేసుకొని ఉండాలి. అకృత పుణ్య కథం ప్రభవతి అన్నాడు. ప్రణంతుం స్తోతుం అంటే ఆ అమ్మవారికి నమస్కారం చేయాలన్నా, అమ్మవారి గురించి చెప్పాలన్నా, అమ్మగారి గురించి వినాలన్నా ఏదో ఒక పుణ్యము చేసుకొని ఉండాలి. పుణ్యం చేసుకోకపోతే ఇవి వినలేరు, మాట్లాడలేరు, నమస్కారం కూడా చెయ్యలేరు. కాబట్టి దాంట్లో ఓంకారం అనేది మనందరికీ తెలిసిందే. ఉమాదేవి పరమశివుణ్ణి అడిగింది. ఆ విషయాన్నే మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఆ పరమశివుడు చెప్పినటువంటి విషయాన్ని మీకు చెబుతాను అని చెప్పేసేసి చెప్తున్నాడు. వేదమును అన్నీ కూడా ఓంకారం నుంచే పుట్టాయి. మహేశ్వరుడే ఓంకారం యొక్క స్వరూపం, అదే ఆయన లక్షణం. శివానుగ్రహం లేనిదే ఓంకారము అర్థం కాదు. ఓంకారం అనేటటువంటి ప్రణవము అని పేరు దానికి. కాబట్టి అది అన్ని ఉపాసనలకు మూలం. మన పెద్ద స్వామివారు చెప్తూ ఉండేవారు, ఏ మంత్రానికైనా ఓంకారం అనేటటువంటి ఇంజను జోడిస్తే అది బాగా తీసుకొని వెళ్తుంది. ఇంజన్ లేకుండా పెట్టెలు ఉంటే ఎక్కడుండే పెట్టెలు అక్కడే ఉంటాయి అని చెప్పేవారు మహర్షుల వారు. అందుకని ఓంకారము అలాంటిది. అది చాలా సూక్ష్మమైనటువంటిది. దాంట్లో బృహత్తరమైనటువంటి విషయము ఉంది. చూడండి, మరి విత్తనము ఎంత ఉంటుంది? ఆవగింజ కంటే కూడా చిన్నగా ఉంటుంది. మరి దాంట్లో అంత పెద్ద వృక్షం ఎలా ఉన్నది? దాని అన్ని ఆకుల కంటే కూడా దాని యొక్క ఆకు తలసరిగా ఉంటుంది కదా.
అంటే ఆ విత్తనంలో అది మొలిసేసరికి ఆకు తలసరిగా వచ్చి దానికి కావలసినటువంటి ఆహారాన్ని సూర్యరశ్మి ద్వారా మట్టి ద్వారా తీసుకుంటుంది అది. అంటే దాంట్లో అంత శక్తి ఉన్నదన్నమాట. అట్లాగే ఈ ఓంకారం చిన్నదే కానీ దీంట్లో గొప్పదైనటువంటి శక్తి ఉన్నది. ఇది సకల వేదముల యొక్క సారం. అంతేకాదు పరమశివుని యొక్క స్వరూపం. దాని యందు పరమేశ్వరుడు ప్రతిష్ఠితమై ఉన్నాడు. సత్వరజస్తమో గుణముల కలయిక హెచ్చుతగ్గుల వల్ల ఈ సకల జగత్తంతా కూడా నిర్మాణమై ఉంది. ఈ సృష్టి సమస్తము దానిలోని అంశాలే. త్రిగుణములు ఓంకారంలో అంతర్గతమై ఉంటాయి. కాబట్టి ఓంకారము సర్వజగత్తుకు అధిష్టానమైనటువంటిది. అధిష్టానం అవినాశి అయినటువంటి పరమేశ్వరుడు ఓంకారం. పరమేశ్వరుడు ఓంకారం చేతనే ఈ సమస్త జగత్తునంతా కూడా సృష్టించాడు అని చెబుతారు. ఓంకార ఏ వేద గుం సర్వం అని ఉపనిషత్తు చెప్పింది. మన భగవద్గీత కూడా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అని ఓంకారం గురించి చెప్పింది. అట్లాగే ఈ శరీరము వదిలిపెట్టేటప్పుడు ఈ ఓంకారాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడితే ఆ పరబ్రహ్మాన్ని పొందుతారు అని, వాళ్ళకు మళ్ళీ పునర్జన్మ ఉండదు అని కూడా చెప్పారు. కాబట్టి అవినాశి అయినటువంటి పరబ్రహ్మమే ఓంకారం. ఓంకారం చేతనే మరి వాచకమైనటువంటి ఆ పరమశివుని యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే భగవంతునికి ఏమిటయ్యా తెలుసుకోవడానికి అవకాశం ఉండేది? పేరు అంటే ఓం అని చెప్పారు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఓంకారం నుంచే ఉద్భవించింది. మాయాతీతమైనటువంటి పరబ్రహ్మకు ఆ ఓంకారం అనే పేరు. ప్రణవాన్ని మరణ సమయంలో పరమేశ్వరుడు కాశీలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా తారక మంత్రాన్ని ఆయన స్వయంగా ఉపదేశిస్తాడట. అందుకని కాశీలో మరణాన్ముక్తి, కాశీలో చనిపోతే ముక్తి వస్తుందని ప్రతీతి. అందుకే ఆమె మరి ఎంతో కాలము అక్కడ ఉండి మృత్యు కోసం ప్రతీక్ష చేసేవాళ్ళు ఉన్నారు. మన స్వామివారి శిష్యురాలు ఒక ఆమె ఉండేది, మీకు మొన్న కూడా చెప్పినట్టున్న జ్ఞాపకం ఉంది. ఆమె నిర్మలమ్మ అని, నిర్మలానంద మాతాజీ. ఆమె 64లో వెళ్ళారు అక్కడికి, మా గురువు గారికి చెప్పి. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. పండు అప్పటికే ఆమెకు 60 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. మొన్న 2012లో 15లోనూ శరీరం వదిలిపెట్టారు ఆవిడ. ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు వెళ్ళాను కాశీ. చూడండి ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చిందో చెప్పలేము. కాబట్టి ఒక ఆయన అక్కడే ఉంటానని వెళ్ళాడు, కొన్ని రోజులు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు ఏదో పని ఉందని ఫోన్ చేశారు, వచ్చాడు. అంతే, ఆ పని చేస్తుండగానే ఆయన ఇక్కడే పోయారు, అక్కడ మాత్రం పోలా. దానికి అదృష్టం కావాలి. అలాగా ఓంకారంలో ఆ ఊ మా అనేటటువంటి 3 అక్షరాలు ఉన్నాయి. ఆ అనేది అక్షరాలకు మాత్రలు అని పేరు. బిందువు ఉంది, పూర్ణ అనుస్వారం ఉంది. బిందువు అని 0 అనేటటువంటి దానికి బిందువు అని పేరు.
కానీ నాదం ఆ పైన, అందుకే మనము ఘంటానాదం, గంట కొడుతూ ఉంటే ఏం శబ్దం వస్తుంది? ఓంకారం శబ్దం రావాలట. అటువంటి గంట శ్రేష్టమైంది అని చెప్పేవారు. మన ఇనమడుగు ఆశ్రమంలో ఉండేటటువంటి గంట, అది ఎప్పుడో నాకు తెలియదు ఎప్పుడు తెచ్చారో, దాంట్లోంచి మాత్రం ఓంకార శబ్దము వస్తుంది అని, అట్లాగే దాంట్లో మంచి నాదం వస్తుంది. అదే ఇప్పుడు అది చాలా పాతది అయిపోయింది. మొన్న దానికి లోపల ఉండేది అంతా అరిగిపోతే మళ్ళీ అతుకుపెట్టి మళ్ళీ వేసాం దాన్ని. అంటే ఎన్ని రోజుల నుంచి కొట్టి 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 అరిగిపోతుందా, అది ఇత్తడిదే అయినా అరిగిపోతుంది. కాబట్టి బిందువు 3 మాత్రలు, బిందువు నాదము కలిపి 5 వర్ణములతో కూడిందయింది. ప్రణవాన్ని ఉద్ధారము అని అంటారు. ఉద్ధారం అంటే పైకి తీసుకుపోయేది అని అర్థం. నిత్యం జపించే వాళ్ళకి ముక్తి తప్పకుండా వస్తుంది. బ్రహ్మ మొదలుగా గడ్డిపోచ వరకు గల సకల ప్రాణులు, ఆ ప్రాణము ఈ ఓంకారమే చెప్తారు. అందుకే దీనికి ప్రణవము అని పేరు. ప్రాణము, ప్రణవం. ఈ 2 చేతుల చూపుడు వేళ్ళతో 2 చెవులు మూసుకుంటే, నిన్న కూడా మనం అనుకున్నాం, ఒక శబ్దం వినబడుతుంది. ఆ దాంట్లోంచి కూడా వచ్చేటటువంటిది ఆ ప్రణవనాదమే. సత్యజ్ఞానానంద లక్షణాలు కలిగినటువంటిది పరబ్రహ్మమని చెప్తూ పరప్రణవము అని కూడా అంటారు. పంచవర్ణాత్మకమైంది, అంటే 5 అక్షరాలతో కూడినటువంటిది కాబట్టి ఇది శబ్దరూపమైనటువంటి ఓంకారము అయింది. అపర ప్రణవము అని దీన్ని అంటారు. ఇట్లా దాంట్లో హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని 3 ఉన్నాయి. 3 అంటే ఒకటే, కానీ చిన్నగా ఉచ్చరిస్తే దాన్ని హ్రస్వము అంటారు. కొద్దిగా దీర్ఘంగా ఉచ్చరిస్తే దాన్ని దీర్ఘము అంటారు. ఇంకా ప్లుతము అంటే చాలా దీర్ఘంగా. ఎలాగా అంటే ఇప్పుడు తోటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, వాళ్ళని పిలవాలంటే ఎంత దూరము వినబడేటట్టు పిలుస్తారు. అట్లా ప్రణవాన్ని చెప్పేది అది ప్లుతము అంటారు. అంటే దాన్ని మనం ముందు ఏదో శబ్దం చేసి పిలుస్తాం దీర్ఘంగా, అప్పుడు అది అన్నమాట, దాన్ని ప్లుతము అంటారు. అందుకే ఈ ఓంకార సాధన చేసేటటువంటి వాళ్ళు అట్లా దీర్ఘమైనటువంటి సాధన చేస్తే నీ యొక్క మనస్సు ఆ శబ్దములో, అంటే ఆ ప్రణవనాదములో లయమవుతుంది. అప్పుడు సంకల్ప వికల్పాలు పుట్టవు. సంకల్ప వికల్పాలు పుట్టకుండా ఉంటే మనస్సు స్థిరమవుతుంది. మనస్సు స్థిరమైతే ఏమిటి, సుఖం వస్తుంది, శాంతి. అట్లా కాకుండా మనస్సు పరిగెడుతూ ఉంటే చూడండి, మీకు శాంతి ఉంటుందా? మనస్సు స్థిరమైతే, ఆ నాదంలో లయమైపోతే అప్పుడు అట్లాగే మీ యొక్క శ్వాస కూడా తగ్గిపోతుంది. తగ్గిపోతే అప్పుడు మీకు దాంట్లో ఉండేటటువంటి సంకల్ప వికల్పాలు తగ్గుతాయి. అంటే మీ యొక్క ప్రాణము దేనివల్ల నడుస్తున్నది అంటే గాలి వల్లనే కదా, అవునా? ప్రాణం ఉన్నది లేనిది ఎట్లా తెలుసుకోవాలా? ముక్కు కింద వేలు పెడితే తెలుస్తుంది, అవునా?
లేదంటే అంటే నడిచేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమీ ఉన్నదనే అర్థం. కానీ ఏదో కారణాల వల్ల పడుకొని ఉంటారనుకోండి, అటువంటి వాళ్ళకి ఏం తెలియాలా ప్రాణం ఉన్నది అంటే? ఏదైనా శరీర అవయవాలు కదులుతున్నాయంటేనే అప్పుడు ప్రాణం ఉన్నదని లెక్క. కాబట్టి ఇట్లా బ్రహ్మము, జ్ఞానము, శివాత్మకము, సర్వాత్మకము, సర్వవిద్యాబీజము, తేజోబీజము, ముక్తిబీజము, నిష్కలము, నాదము, నాదాది, హృన్నాదము, వేదాది, వేదభూమి, మంత్రప్రాణము, బ్రహ్మస్వరూపము, ఆత్మమంత్రము ఇత్యాదిగా దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కాబట్టి నాదం, నాదబిందు కళాతీత దేవమంగళం, పరమశివుడికి ఏం పేరు? ఎప్పుడు మంగళం ఆయనకు? నాదబిందు కళాతీత. వీటన్నింటికి అతీతంలో ఉండేటటువంటి ఆ స్థితికి మరి మంగళం. మంగళం అంటే రెండు రకాలు వాడచ్చు. ఇక దానికి మంగళం వాడారా అంటే అర్థం ఏంటి? వాడు చేసే పనికి మంగళం పాడాడంటే ఏంది అర్థం? దాన్ని వదిలిపెట్టాడు అని అర్థం. మంగళం అంటే ఏంటి? శివస్వరూపము, మంచి అని అర్థం. కాబట్టి ఈ సర్వ జగత్తుకి బీజం, సర్వ జగత్తుకి బీజమైనటువంటి మహత్తత్వానికి, రజోగుణానికి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు మరి ప్రతీక. ఇదే వామనాసాపుటమైనటువంటి ఇడానాడి అనేటటువంటి చంద్రుడు, ఉకారం మహత్తత్వానికి కారమైనటువంటి మాయాశక్తి. దాంట్లో మనకి శరీరంలో ఇడా, పింగళ అనేటటువంటి 2 నాడులు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి నాడులు, కానీ ఇడా, పింగళ అనేటటువంటి నాడులు ఉన్నాయి. సుషుమ్నా నాడి అని మరొకటి ఉంది. మొత్తం 3. ఏమి? ఈ కుడి ముక్కు ద్వారా ఒక్కోసారి మీరు గమనించండి, ఒక్కోసారి మనకు శ్వాస కుడి ముక్కు ద్వారా పీల్చుకుంటాం, ఒక్కోసారి ఎడమ ముక్కు ద్వారా పీల్చుకుంటాం. కుడి ముక్కు ద్వారా పీల్చుకుంటే సూర్యనాడి నడుస్తున్నదని అర్థం. ఎడమ ముక్కు ద్వారా పీల్చుకుంటే అప్పుడు చంద్రనాడి నడుస్తున్నది అని అర్థం. చంద్రనాడి నడిస్తే మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కుడినాడి, ఈ సూర్యనాడి నడిస్తే మన యొక్క మనస్సు కొద్దిగా ఏదో వ్యగ్రంగా ఉంటుంది, ఎగిటేషన్ ఏదో దేంట్లో ఎట్లా. మీరు గమనించండి, ఎప్పుడన్నా గమనించారో లేదు తెలీదు నాకు, కానీ మీరు గమనించండి. అట్లా సూర్యనాడి, చంద్రనాడి, ఆ చంద్రనాడి ద్వారా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, జపం చేసేటప్పుడు సాధారణంగా ఎడమ ముక్కు నుంచే మీ యొక్క శ్వాస నడుస్తుంది ప్రశాంతంగా. కాబట్టి ఇప్పుడు మనం పరిగెత్తినప్పుడు చూడండి, మన యొక్క శ్వాస ఎగపోస్తూ ఉంటుంది కదా. ఒక 4 సార్లు తీసుకునేటటువంటి శ్వాసని 10 సార్లు తీసుకుంటాం కదా. అట్లా ఎవరైతే ప్రశాంతంగా ఉండరో, అంటే కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఎన్నిసార్లు తీసుకుంటాం మనం? మీకు లెక్క పెట్టలేము కదా. అంటే అప్పుడు దాని మీద దృష్టి ఉండదు. అట్లా కోపం వచ్చినప్పుడు ఎవరి మీదన్నా మనము ఫైర్
ఏంటి ఇట్లా అయినప్పుడు మన యొక్క శ్వాస పెరుగుతుంది. దానివల్ల కోపం వచ్చి ఏమవుతుందంటే మన యొక్క ఆయుష్ తరిగిపోతుందంట. ఎందుకంటే ఒకసారి తీసుకునేది 4 సార్లు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా డబ్బులో 1000 రూపాయలు పెట్టామనుకో, వెంటనే ఖర్చు పెట్టేది అనుకో, ఏమవుతాయి? దాంట్లోంచి అయిపోతాయి కదా. అట్లా మన శ్వాస కూడా అలా చెప్పారు. కాబట్టి అందుకే శ్వాస ఎంత నిదానంగా ఉంటుందో ఆ మనిషి అంత ప్రశాంతంగా ఉంటాడు. ఇంకా అందువల్ల ఈ సుషుమ్నా నాడి ద్వారా ఏమిటి ఇడ పింగళ సుషుమ్న. కాబట్టి ఆ సుషుమ్నా నాడి ఎలా అంటే దీంట్లో మళ్ళీ ఇవన్నీ మీకు చెప్పాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు మనం మూలాధారం అంటాం. ఇప్పుడు కూర్చునే స్థానం దాన్ని ఏమంటారు? మూలాధారం. దానిపైన నాభి తర్వాత హృదయం తర్వాత కంఠం తర్వాత ముక్కు, తర్వాత నొసలు, తర్వాత బ్రహ్మరంధ్రం. ఇవి 6 నాడులు అంటారు, చక్రాలు అంటారు. అంటే ఈ వీటి ద్వారా మనం జపం చేస్తూ ఉంటే ఆ సుషుమ్న నాడి మీరు కొంతకాలం చేస్తే తెలుస్తుంది. నేను చెప్పినందువల్ల రాదు. అట్లా ప్రశాంతంగా కూర్చొని మీరు దాని మీద దృష్టి పెట్టి జపం చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ సుషుమ్న నాడి ద్వారా ఒక శక్తి ఉద్భూతమై అది పైకి వస్తుంది అన్నమాట. పైకి వచ్చి నాభి దాకా వస్తుంది, తర్వాత హృదయం దాకా వస్తుంది, హృదయం నుంచి కంఠం దాకా వస్తుంది, కంఠం దాకా వచ్చిన తర్వాత భ్రూమధ్యంలోకి వస్తుంది, భ్రూమధ్యంలోకి వచ్చిన తర్వాత సహస్రం దాకా అది వస్తుంది. అది అందరికీ అంటే ఏకాఏకిన రాదు. చాలా సాధన నిశ్చలంగా చేస్తే అట్లా వస్తుంది. అయితే ఇది అందరికీ చెప్పకూడదు అనుకోండి. ఎవరెవరికి వచ్చిందో వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్లకు తెలియదు. అది మన శరీరంలో జరిగేటటువంటి ఇలా కూర్చొని నిశ్చలంగా నిటారుగా కూర్చోవాలి. అందుకే ఏం చెప్తారు, జపం చేసేటప్పుడు వంకర టింకరగా కూర్చోకూడదు, నిటారుగా కూర్చోవాలి కదమ్మా. నిటారుగా కూర్చోవాలి. నిటారుగా కూర్చుంటే ఆ మూలాధారం నుంచి శక్తి ఉద్భూతమై ఇట్లా పైకి వస్తుంది. ఎంత పైకి? ఈ సహస్రారం వరకు వెళితే అప్పుడు వాళ్ళకు సంకల్ప స్థితి నిస్సంకల్పమైపోతుంది. నిస్సంకల్పం వల్ల వాళ్ళకు ప్రశాంతత. ఇప్పుడు చూడండి, మెలకువ మీరు ఉంటారనుకోండి, ఏదో దేని గురించో ఆలోచిస్తారా లేదా? అవునా? మన మనస్సు తిన్నగా ఉంటుందా? ఏదో ఒకటి ఎక్కడి నుంచో అదే మనము జపం చేసేటప్పుడు కూడా అట్లాగే ఆలోచన ఏదో ఎక్కడికో జ్ఞాపకం వస్తాయి. అందుకే మాస్టర్ వారు చెప్తుండేవారు, మీరు ఎక్కడన్నా పెట్టి ఏదన్నా వస్తువు మార్చిపోతే జపం చేయడానికి కూర్చోమన్నారు. అది ఏమి అప్పుడు జపంలో బాగా గుర్తుకొస్తుంది అని చెప్పారు. అట్లా కాబట్టి అట్లా జపం చేయ అది అలాగా సంకల్పములు లేనటువంటి స్థితి ఏది చెప్పండి? మీరు నిద్రపోయారనుకోండి, అప్పుడు సంకల్పం ఉంటుందా మీకు? ఇక దేని గురించన్నా ఒకవేళ మీరు ఆలోచిస్తూ పడుకున్నారనుకోండి, ఏమి మీకు ఇక కొద్దిగా ఏమన్నా సరళంగా ఉండేవైతే పర్లేదు, కానీ ఎవరన్నా తిట్టారో లేకపోతే ఇంకేమైనా అన్నారో మన యొక్క అవన్నీ అన్నారనుకోండి, అవే జ్ఞాపకం వస్తాయి. ఏమి ఇక నిద్ర మీరు మంచిగా పరుపులో పడుకున్నా కూడా నిద్ర రాదు, అదే మనసులో. అంటే నిద్ర రావడానికి కూడా మన యొక్క సంకల్పములు ఇబ్బంది పెడతాయి కదా.
అంటే నిద్ర పట్టలేదు నాకు అంటే ఏమన్నా అనుకోవాలా? ఏమనుకోవాలి మనం? ఇక మనం అది యథార్థంగా చెప్పామనుకో వాళ్ళు బాధపడతారు కదా. అంటే నీ మనస్సు దేని గురించో ఆలోచిస్తూ ఉండింది. అయితే అట్లా పడుకోగానే కొంతమందికి 1 నిమిషంలో నిద్ర పట్టేస్తుంది కదా, కొంతమందికి 2-3 గంటలైనా నిద్ర రాదు. మన మహర్షుల వారు నేను చూశాను, వారి నిద్ర చాలా ఇట్లా పడుకున్నా కానీ నిద్ర వచ్చేసేది వారికి. మళ్ళీ లేచిపోయేవారు వెంటనే, ఎంత తొందరగా. అంటే మనకు ఏ విధమైన మనస్సులో కల్మషాలు లేకపోతే మంచి నిద్ర వస్తుంది. ఒక 5 గంటలు పడుకున్నాం అనుకోండి, 4.5 గంటలు ఇంకా మళ్ళీ పడుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా సరిగ్గా పడకపోతే అప్పుడు మళ్ళీ మధ్యలో కూరుకొస్తూ ఉంటుంది, శరీరం అలసిపోయినా కూడా వస్తుంది. అంటే చెప్పేది ఏమిటంటే ఈ ఆలోచన విధానాన్ని బట్టి మనకు నిద్ర పూర్తిగా నువ్వు బాగా పోయావనుకో నీకు ఆలోచన ఉంటుందా? ఉండదు. ఆలోచన లేకుండా అటువంటి గాఢ నిద్రపోయినప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమీ అనిపించదు. భలేవాడు, ఏమీ అనిపించదు కదా. ఏమన్నా అనిపిస్తుందా? ఇగో అది సమాధి. లేచిన తర్వాత అబ్బా వారం రోజుల నుంచి నిద్రపోలే, ఇవాళ హాయిగా నిద్రపోయినా అన్నారనుకోండి, ఆ హాయి ఎట్లా వచ్చింది? ఎప్పుడు తెలిసింది? నిద్రలో ఉన్నప్పుడు తెలియదు, అవునా? నిద్రపోయి లేచిన తర్వాత అప్పుడు ఉండేటటువంటి స్థితిని వీడు స్మృతిపథంలోకి తెచ్చుకొని హాయిగా నిద్రపోయినా అంటాడు. ఆ హాయి ఏమిటి చెప్పండి ఇప్పుడు మాకు? ఏం హాయి అది? మీ మనవడు ఉంటే హాయా, లేకపోతే పెద్ద ఇల్లు ఉంటే హాయా, 100 కేజీలు 50 కేజీల బంగారం ఉంటే హాయా? ఏం చెప్పండి. ఎందరు మనవలు ఉండ్రి, అప్పుడు ఎందరు ఇల్లున్నాయి, ఎంతమంది బలగం ఉన్నది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది చెప్పండి. అప్పుడు ఇవన్నీ ఉంటే హాయి వచ్చిందా? ఇవన్నీ ఏమీ లేకపోయినా హాయి ఉన్నదా లేదా? కానీ మనం మెనుకో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటే హాయి, ఇవన్నీ ఉంటే హాయి, నాకు మనవడు ఉండాలా, మనవరాలు ఉండాలా, కోడలు ఉండాలా, కొడుకు ఉండాలా, డబ్బు ఉండాలా, ఇల్లు ఉండాలా, బాడీ ఉండాలా, బంగ్లా ఉండాలా. ఓ ఎప్పుడు హాయి చెప్పండి. ఇక అంటే ఇవి లేకపోయినా కూడా మనం హాయిగా ఉండొచ్చు, కానీ ఉండలేము. ఇదే కోరిక అంటారు. దీన్ని ఏమంటారు? ఈ కోరికల వల్ల మనకు హాయికి దూరం పోతున్నాం. హాయి కాదు, మరాఠీలో అంటారు కదా హాయి, హాయి కాదు, ఏం హాయి. కాబట్టి ఏమీ లేకపోయినా చెప్పండి మీరు, నిజమా అబద్ధమా? ఏమి లేకపోయినా హాయి. అన్నీ ఉన్నప్పుడు అన్నీ సమస్యలే కదా. మెలకువతో ఉన్నప్పుడు అన్నీ సమస్యలే. వాళ్ళు బాగలేదని వీళ్ళు బాగలేదు, వాళ్ళు ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళు ఇవ్వలేదని వీళ్ళు ఇవ్వలేదు, చుట్టూ వాళ్ళతో, పక్క వాళ్ళతో, ఇంటి ఎదుటి వాళ్ళతో వీళ్ళు శబ్దం చేస్తున్నారని వాళ్ళు అలా ఉన్నారని వీళ్ళు. గుడిసెల్లో ఉన్నప్పుడేమో గుడిసెలు, అరే అక్కడ వసతులు బాగా. ఇప్పుడు పెద్ద బిల్డింగ్లు అయిన తర్వాత ఇంకా ఏంటి, నీళ్ళు రాలేదని, కరెంటు లేదని, లిఫ్ట్ లేవని, ఇవన్నీ ఏదైనా సమస్య ఏమి. కాబట్టి ఇవన్నీ కూడా మన మనస్సులో పెట్టుకుంటే బాధనిస్తాయి. అది ఇవన్నీ లేకుండా, అంటే నేను చెప్పేది ఏమిటంటే ఈ జీవితంలో ఏ పదార్థము లేకుండా కూడా హాయిగా ఉండొచ్చు.
ఎందుకు ఎట్లా అంటే నిద్రపోయినట్టుగా మనం ఉండాల. అంటే సంకల్పం లేకుండా ఉండే స్థితిలో ఉండాల. మరి మెలకువతో ఉన్నప్పుడు సంకల్పం లేకుండా చేసుకోవాలా, అది కదా. అప్పుడు కదా హాయి. సంకల్పం లేకుండా చేసుకోవాలంటే ఏం పని, ఏం చేయాలి? నిస్సంకల్ప స్థితి రావాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా, భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్పాడు. ఈ సంకల్పముల యొక్క సమూహం చేత మనము ఇబ్బంది పడుతున్నాము. అంటే ఏం చేయాలి? అప్పటికి పరమాత్మను ధ్యానం చేయాలి, ఓంకారనాదాన్ని సంధానం చేయాలి, దాంతో ఉండేటటువంటి మంత్రాన్ని మనం జపించాలి. అప్పుడు జపం చేస్తే నీకు కొంతకాలానికి నీ మనస్సులో అదే అనుసంధానం జరుగుతూ ఉంటుంది. మీ ప్రయత్నం లేకుండానే నామము ఇంకా అది సహజం అవ్వాల దాన్ని. ఇప్పుడు చాలామంది బ్యాంకుల్లో ఉండేవాళ్ళు ఒక్కోసారి ఇతరులతో మాట్లాడుతూ కూడా డబ్బులు లెక్క పెడతారు, చూశారు ఎప్పుడన్నా? కానీ వాళ్ళకు తప్పు పోదు, మళ్ళీ మిషన్లో పెడితే కరెక్ట్గా వస్తాయి. ఇటు మనమైతే మాట్లాడుతూ ఇప్పుడు లెక్క పెట్టేటప్పుడు ఎవరన్నా మాట్లాడి ఉండు ఒక నిమిషం అంటావా లేదా? దేనివల్ల? వాళ్ళేమో అంత ప్రాక్టీస్. దానికి కారణం ఏంటి? ప్రాక్టీస్. కాబట్టి ప్రాక్టీస్ వల్ల అంటే అభ్యాసం వల్ల మనకు అటువంటి స్థితి వస్తుంది. అందుకనే దీర్ఘమైనటువంటి అనుసంధానం చేస్తూ ఉంటే ఈ ఓంకారాన్ని మనకు ఈ సంకల్పములు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇడానాడి వామం అంటే ఎడమ ముక్కు ద్వారా, మరి కుడి ముక్కు ద్వారా ఈ విధమైనటువంటి శ్వాస ద్వారా మన యొక్క అంటే నువ్వెంత మాటల ద్వారా కూడా నీ యొక్క శ్వాస పెరుగుతుంది కదా. ఏమన్నా ఇతరులు మనల్నో లేకపోతే ఇతరులు ఎవరినో అనకూడనటువంటి మాటలు మాట్లాడితే కూడా మన యొక్క మనస్సు, అందుకే శబ్దబ్రహ్మం అన్నారు, దాన్ని కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. కాబట్టి అది ఈ మాయాశక్తి స్వరూపమైనటువంటిది, కుడి ముక్కుతో కూడినటువంటిది, అది పింగళానాడి. ఆ పింగళానాడి నడిచినప్పుడు స్థితి అంటే విష్ణువు ఈ ప్రపంచాన్నంతా కూడా పరిపాలిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. ఇక మకారం ఉన్నది, మకారం అది ఈశ్వరునికి ప్రతీక. ఆ తమోగుణానికి అంటే తమోగుణమని అన్నప్పటికీ అది లయకారకమైనటువంటిది. ఇప్పుడు మనము ప్రశాంతంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓ ఇట్లా చిట్ట చివరి వరకు మనం అన్నాం అనుకో, అక్కడ మన మనస్సు ఏమవుతుంది? సంకల్పం లేకుండా లయిస్తుంది. అర్థమైందా? చేసి చూడండి, ఇప్పటికైనా ఏం మనకి ఇబ్బంది లేదు. బాగా చేసి చూడండి. చేసి చూస్తే అప్పుడు మన ఆ ఓంకారం ద్వారా మన యొక్క శబ్దము లయించి మన సంకల్పములు లేకుండా పోతాయి. ఇందాక ఏమనుకున్నాము? సంకల్పములు ఉంటేనే మనకు బాధ కదా, సంకల్పములు లేకపోతే నిశ్చలత్వం, ఏ బాధ, హాయ్. కాబట్టి అది వస్తుంది. అది దేనివల్ల వస్తుంది? పరమశివుడి యొక్క ఈ ఓంకారనాదాన్ని అనుసంధానం చేస్తే. ఇక మధ్యనాడి ఉండేది అదే సుషుమ్నా నాడి. అదే మన శరీరంలో అక్కడ మూలాధారం నుంచి ఉద్భూతమయ్యి దాన్ని అలా చేస్తూ ఉంటే పైకి వస్తుంది అన్నమాట.
అట్లా సుషుమ్న నాడి ద్వారా చేసేటటువంటి ఏ శక్తి ఉద్భూతమై పైకి వస్తుందో దానివల్ల సంకల్పాలు కాల్చేస్తాయి. అది అగ్ని బీజం మకారం. కాబట్టి బిందువు అంటే మహేశ్వరుడే స్వయంగా, ఆయన స్వరూపమే, ఇంకా వేరే ఆయనకు స్వరూపము లేదు. దాంట్లో ఆయన లయమైపోతాడు. అది తిరోభావానికి మరి ప్రతీక. ఈ జీవుడు దాంట్లో లీనమైనప్పుడు, మళ్ళీ పరమాత్మయందు లీనమైనప్పుడు వాడు మళ్ళీ తిరిగి రాడు. అదే నాదం. కాబట్టి అటువంటి నాదము పరమశివునికి, సదాశివునికి ప్రతీక. ఆ నాదాగ్రమందు మనం భగవంతుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి అనుసంధానం చెయ్యాల. ఇప్పుడు మనం ఏమిటి అని అంటామనుకోండి, లాస్ట్ చివరిది ఉంది చూడండి, అది లయం అయిపోతుంది కదా, ఆగిపోతుంది కదా, అక్కడ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి. అంతా ఈ స్వామి ఏదో చెప్తున్నాడు, ఇదంతా మాకు పడుతుందా అనుకుంటున్నారా? అంటే సాధన ఎలా చేయాలి అనే దానికి మనకు తెలిసి ఉండాలి కొద్దిగా. అకార, ఉకార, మకార, బిందు, నాదములు వరుసగా పంచము 5 ఉన్నాయి దీంట్లో. అందుకే పరమేశ్వరునికి పంచముఖుడు అని పేరు. 5 ముఖాలు ఎప్పుడైనా చూసారా పరమేశ్వరుడికి? అటువంటి శివలింగం చూడలే మీరు? చూసారమ్మా? పశుపతినాథ్ నేపాల్లో ఉంది, చూసారా? మేము చూసాం. తర్వాత మన ఇనమడుగు ఆశ్రమంలో కూడా ఒక అమ్మగారు కొత్తగా ఒక వెండితో పంచముఖములతో ఉండేటటువంటి శివుణ్ణి చేయించారు. మన తారకేశ్వర స్వామికి దాన్ని అలంకారం చేస్తారు. శివరాత్రి రోజు, ఏదన్నా పర్వదినాల రోజు అలంకారం చేస్తారు. ఆయనకు 5 ముఖాలు ఉంటాయి. ఇట్లా 4 వైపులా 4 ముఖాలు, పైన ఒక ముఖం ఉంటుంది. ఈ ఓంకారం యొక్క స్వరూపమే ఆ పంచముఖం అన్నమాట. దాంట్లో చెప్తారు. ఆ పరమేశ్వరుడికి మరి సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుష, ఈశాన స్వరూపములు ఉన్నాయి. వాటినే ఈ పేర్లతో పిలుస్తారు. అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని చెప్తారు. కాబట్టి అట్లా అకారమునందు సద్యోజాతుడు పుట్టిన తర్వాత 8 కళలు, ఉకారమునందు వామదేవుడు, ఆయనలో 13 కళలు, మకారమునందు అఘోరుడు యొక్క 8 కళలు, బిందువునందు తత్పురుషుని యొక్క 4 కళలు, నాదమునందు ఈశానుని యొక్క 5 కళలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆయన కళలు. దాంట్లో మంత్రము, యంత్రము, దేవత, ప్రపంచము, గురువు, శిష్యుడు, ఈ 6 తత్వాలు ఈ కళల్లో ఉన్నాయి. ఈ 6ంటికి ఐక్యం చేయడమే లయం. మన మనస్సును అక్కడ లయం చేయాలి. లయం చేస్తే, అట్లా అభ్యాసం చేస్తే కొంతకాలానికి సంకల్పం లేకుండా ఉండేటటువంటి స్థితి వస్తుంది. అయితే మన గురువుగారు వెంటనే ఇవన్నీ ఏం చెప్పరు. ఇదిగో ఈ మంత్రం జపించు అని చెప్తారు. దాంట్లో ఇవన్నీ ఉంటాయి, కానీ మనకు తెలియకుండానే అవన్నీ వస్తాయి. నువ్వు ఎంత సాధన చేస్తే గురువుగారు చెప్పినటువంటి అంతా నీకు దాని యొక్క ఫలితం కనిపిస్తుంది. కానీ నువ్వు సాధన చేయకపోతే, మా గురువుగారు ఇంతే చెప్పారు, ఏదో 5 నిమిషాలు 2 నిమిషాలు చేస్తున్నాం, అయిపోయామా, ఇంకా మాకేం కనిపించలేదు అంటే ఏం కనిపిస్తుంది చెప్పండి?
ఏం చేయాలి దానికి? ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత. కాబట్టి ఈ భావనా సిద్ధి ఏదైతే ఉన్నదో అదియే భగవత్ స్వరూపం, ఆత్మ యొక్క ప్రణవ సిద్ధి. ఈ ప్రణవ మంత్రానికి ఋషి, గాయత్రి ఛందస్సు, బ్రహ్మ ఋషి, మరి ఛందస్సు గాయత్రి, పరమశివుడు అధిదేవత. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత ఉంటుంది, ఋషి ఉంటాడు. కాబట్టి అకారం బీజం, ఉకారం శక్తి, మకారం కీలకం, ఇవే. కాబట్టి శక్తి లేకుండా మనం ఏమీ పని చేయలేం. ఇది ప్రకృతి యొక్క స్వభావం. అంటే మన అమ్మవారి యొక్క, పార్వతీదేవి యొక్క శక్తి అది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో మరి చివరికి సన్యాస దీక్ష గురువుగారి ద్వారా తీసుకుంటారు కదా, వాళ్లకు ఇదంతా కూడా ఉపదేశిస్తారు. వాడు ఈ ప్రణవాన్ని జపించే ఆ స్థితిని పొందుతాడన్నమాట. అంటే దాంట్లో కూడా సన్యాసంలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. తెలుసుకోవడానికి సన్యాసం తీసుకోవడం, లేదా తెలుసుకున్న తర్వాత సన్యాసం తీసుకోవడం, ప్రతిబంధకాలు పోవడానికి సన్యాసం తీసుకోవడం, కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ గురువు గారు ఈ ప్రణవాన్ని ఉపదేశించి వాడికి సంకల్పం లేకుండా వాడు చేస్తాడన్నమాట. కాబట్టి శాస్త్రీయంగా అలా సన్యాసం గురించి ఇక్కడ చెప్పారు. మనకు అవసరం లేదు సన్యాసం గురించి. మీకెందుకు సన్యాసం? తీసుకుంటా అంటే చెప్పండి, ఈనమడుగు వస్తే నేను అందరికీ సన్యాసం ఇస్తా. కాబట్టి ఇంకా ప్రణవార్థం శివుడు, మహేశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, పితామహుడు, సంసార వైద్యుడు, సర్వజ్ఞుడు, పరమాత్మ, ఈ 8 నామాలు నిత్యుడు, శాశ్వతుడు అయినటువంటి శంకరుణ్ణి ప్రతిపాదిస్తాయి, శంకరుని గురించి చెప్తాయి. శంకరునికి 5 కళలు ఉన్నాయి. అందు నివృత్తి కళ మోకాళ్ళ వరకు, ప్రతిష్టా కళ నాభి వరకు, విద్యా కళ కంఠం వరకు, శాంత కళ లలాటం వరకు, ఆ పైన శాంతి అతీత కళ. ఈ 5 కళలు పరమేశ్వరుడికి ఉంటాయి. కాబట్టి వాటిని గురించి కూడా అనుసంధానం చేస్తూ వాళ్ళు జపం చేస్తూ ఉంటారు ఓంకారాన్ని. సగుణ రూపుడైనటువంటి శివుని యందు కూడా ఇట్లా 5 కళలు వ్యాపించి ఉంటాయి. వీటికి ఏమంటారంటే పంచాధ్వలు అంటారు వాటికి. కాబట్టి 8 నామాలతో అష్టమూర్తి బృద్ అంటే 8, అంటే పరమేశ్వరుడికి మనకు తెలిసినటువంటివి 8 రూపములు ఉన్నాయట. మనకు తెలిసినవి ఏమిటంటే చూడండి, ఒకటి భూమి, రెండవది నీరు, మూడవది నిప్పు, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశం. ఇవి 5 అయినాయి కదా. తర్వాత మనస్సు, బుద్ధి, నేను అనేటటువంటి స్ఫురణ. అందరికి ఉన్నదా లేదా నేను అనేటటువంటి? మీరు అందరు ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఎక్కడికన్నా పోయారా? అంటే మన శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ మన మనస్సు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాము, ఇక్కడే మన శరీరం ఉంటుంది, ఇక్కడ చెప్పేటటువంటి మాటలు వినబడతాయా? అరే మళ్ళొకసారి చెప్పి ఏం చెప్పావు అంటుందిలే. అంటే మన దృష్టి అదే. అందుకే చెప్తున్నా, ఈ 8 మన నేను అనేటటువంటి స్ఫురణ అందరికీ
ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ 8 ఇప్పుడు చూడండి, భూమి మనకు తెలుసా మీ అందరికీ? తర్వాత నీరు తెలుసా మీ అందరికీ? తర్వాత అగ్ని తెలుసా? ఆ తర్వాత వాయువు తెలుసా? తర్వాత ఆకాశం. ఇది కూడా దీనికంటే సూక్ష్మమైనటువంటివి, అంటే ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. భూమి కంటే నీరు, చూడండి, భూమి గట్టిగా ఉంటుంది కదా, అది నీరు పల్చగా ఉంటుంది. దానికంటే సూక్ష్మమైంది అగ్ని. అగ్ని పాత్రలోనన్నా పెట్టొచ్చా? మట్టి పెట్టచ్చు, నీళ్ళు కూడా పెట్టచ్చు. అగ్ని ఎక్కడన్నా పెడతారా? పెట్టలేరు, అది సూక్ష్మమైంది. దానికంటే సూక్ష్మమైంది వాయువు, అంతే కదా. అగ్ని కంటే అగ్ని కనిపిస్తుంది మనకు కళ్ళకి, మరి వాయువుకి. తర్వాత ఆకాశం. కాబట్టి ఆకాశానికి ఒక శబ్దమే, ఆకాశానికి శూన్యం అని అర్థం. ఇప్పుడు వాయువుకి 2 లక్షణాలు ఉంటాయి. ఏమిటి? శబ్దం ఉంటుంది. వాయువు వీసినప్పుడు శబ్దం వస్తుందా రాదా? ఏమండి? స్పర్శ 2. తర్వాత అగ్నికి 3. ఏమిటి? రూపము, శబ్దము. అగ్నిలో వస్తువు ఏదన్నా వేస్తే చిటపటలాడుతుందా లేదా? ఉప్పేసి చూడండి. కాబట్టి అది. తర్వాత ఇవి 3 ఉంటాయి అగ్నికి. తర్వాత నీటికి 4 ఉంటాయి. ఏమిటి? అది స్పర్శ, తర్వాత చిటపట్లు శబ్దం. ఏది? నీళ్లు ప్రవహించినప్పుడు శబ్దం వస్తుందా రాదా? స్పర్శ, మరి శబ్దము. తర్వాత ఇంకా అగ్నికి ఏం చెప్పాము? ఇవన్నీ 4 ఉంటాయి లక్షణాలు. ఈ మట్టికి 5 లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ 5 లక్షణాలతో కూడి ఉండేటటువంటివి, దీనికంటే సూక్ష్మమైనటువంటిది మన ఏంటి? మీ అందరికీ మనస్సు ఉన్నదా లేదా? ఉన్నదా? ఈ 5 కంటే, ఆకాశం కంటే సూక్ష్మమైంది మనస్సు. ఆ తర్వాత దానికంటే సూక్ష్మమైంది బుద్ధి. దానికంటే సూక్ష్మమైంది నేను అనేటటువంటి తత్వం కదా. ఈ మనస్సును, బుద్ధిని నేను అనేటటువంటి వాడు తెలుసుకుంటున్నాడా లేదా? నా బుద్ధి ఇలా ఉంది, నా మనస్సు ఇలా ఉంది అంటుంటారా లేదా? అన్నారా ఎప్పుడన్నా? ఇవాళ నా మనస్సు బాగోలేదు ఇదన్నా సంఘటన. కాబట్టి ఆ మనస్సును కూడా తెలుసుకునేది, ఆ బుద్ధిని కూడా తెలుసుకునేది నేను అనేటటువంటిది. కాబట్టి ఇవి దేవుడికి అష్టమూర్తులు. వీటిని ఏమంటారు అంటే భగవంతునికి ప్రతీకములు అన్నమాట. కాబట్టి వీటిని అష్టమూర్తి బ్రద్, వీటిని ధరించి మనం ఏం చేస్తామంటే భగవత్ స్వరూపంగా పూజిస్తాం. పూజించాలి, అట్లాగే చెప్పినారు శాస్త్రాల్లో కూడా. అందుకే పార్థివలింగాన్ని పూజిస్తాము. వాయులింగం మనకు ఉన్నాయి కదా, ఇప్పుడు వాయులింగం ఉంది, ఆకాశలింగం ఉంది, తర్వాత అగ్నిలింగం ఉంది. అరుణాచలం అగ్నిలింగం, శ్రీకాళహస్తి వాయులింగం. దాంట్లో మనం లోపలికి వెళ్తే వాయువు దీపం ఉంటుంది. ఎక్కడ నుంచి వాయువు వచ్చే ప్రసక్తి లేదు, కానీ ఆ దీపం కదులుతూ ఉంటుంది. వాయువు ఉన్నదంటే మీకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి కదులుతూ ఉంటుంది. ఇట్లా ఆకాశలింగం. కాబట్టి ఈ విధంగా 5 లింగాలకి అంటే భగవంతుని యొక్క స్వరూపము అలా తయారైంది అని చెప్పడానికి చెప్తున్నారు. తర్వాత మిగిలిన 3 నామాలు ఆత్మను బోధిస్తాయి.
కాబట్టి ఉపాదాన కారణ భేదాలను అనుసరించి పదము శబ్దము. ఇప్పుడు మనము చూడండి, ఒక శబ్దాన్ని మనం ఉచ్చరించాం, రాముడు అన్నాం. మన మనస్సులో ఏమొచ్చింది? కోదండం పట్టుకొని ఉన్నటువంటి రాముడు కనిపించాడు, అంతేనా? అసలు రాముడి యొక్క రూపం అట్లా, రాముడు అని శబ్దం అనగానే మనకు రాముడు అనేటటువంటిది మన బుద్ధి దానికి దీనికి దగ్గరగా ఎట్లా అనిపించింది చూడండి, ఎంత తొందరగా. అది విడదీయరాని సంబంధం, అవునా? పదానికి మరి రూపానికి విడదీయరాని సంబంధం. అట్లాగే ఎవరన్నా వ్యక్తుల పేర్లు చెప్పామనుకోండి, ఆయన యొక్క స్వరూపం ఇట్లా కనిపిస్తుందా రాదా? అట్లా అంటే అట్లా విడదీయరానటువంటి సంబంధము దేనికి ఉన్నది? పరమాత్మకు మనకు ఉన్నది, ఈ శరీరానికి ఉన్నది కదా. కాబట్టి అది అందుకే శబ్ద ఏం చెప్పారంటే వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. ఒక శబ్దము నేను అనే శబ్దానికి అర్థం ఎంత దగ్గరగా ఉందో అట్లాంటి అర్థము శబ్దము రెండు కలిసి ఉంటాయి, విడదీయడానికి అవకాశం లేకుండా ఉంటాయి. అదే అర్ధనారీశ్వర స్వరూపము. అందుకే శక్తికి పరమేశ్వరుడికి విడదీయరానటువంటి సంబంధం. ఇప్పుడు మనమే అనుకోండి, నేను ఒక 50 కేజీలు మోసుకొని పోతా అంటావా లేదా? లేకపోతే నేను అంత మోయలేనా, నాకు 5 కేజీలు అయితే చాలు అంటే నీ శక్తి అది నీకు తెలుస్తుంది. అదే మరొకడు 100 కేజీలు అది వాడికి తెలుస్తుంది. అట్లా ఆ శక్తి అది విడదీయరానటువంటిది. అట్లా ఉండేదే అర్ధనారీశ్వర స్వరూపము. కాబట్టి ఈ విధంగా ఇంకా చెప్తున్నారు ఏమిటంటే, గోవు ఒక ఏదన్నా జంతువు ఉన్నదనుకోండి, అది చనిపోతుంది, లేదా ఏదో పులి ఏదో ఒకటి. మరి పులి అనేటటువంటిది శబ్దము విడదీయడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. ఉపాధి భేదం తప్ప మరొకటి కాదు. అంటే నామము ఎప్పుడైతే మనం అనుకుంటామో అర్థం కావట్లేదు కదా, అర్థమవుతుందా? కొద్దిగా అన్నా ఇప్పుడు వ్యక్తిని మనం పిలిచామనుకోండి, ఎవరో ఎల్లయ్యనో పుల్లయ్యనో ఎవరినో, వెంటనే ఆయనకేమన్నా ఎల్లయ్య అని రాసుందా ఆయనకి ఏదన్నా, లేకపోతే ఇంకేదన్నా ఉందా? కానీ ఆయన ఎప్పటి నుంచో బుర్రలో పెట్టుకున్నాడు, నా పేరు ఎల్లయ్య. అసలు ఎల్లయ్యనా ఆయన? ఎవరు అమ్మ నాన్న ఎవరో పెట్టారు కదా. అందుకని ఆయన ఏమనుకున్నాడు, నేను ఫలాని వాడిని. నువ్వు పిలవగానే ఆయన పలుకుతున్నాడా లేదా? అంటే అవినాభావ సంబంధం దాన్ని అంటారు. ఆ శబ్దం వినగానే నీకేమైనా తాడు ఉన్నదా, కట్టిలా ఇట్లా అంటే వస్తున్నావా లేదా? లేకపోతే ఏదైనా తాడు పెట్టి లాగుతున్నాడా? అనుబంధం ఉన్నది. అది నేను చెప్పేది ఏంటంటే, అట్లాగా ఈ శబ్దానికి మరి రూపానికి అటువంటి పదానికి అనుబంధం ఉన్నది. అట్లా పరమేశ్వరుడు ఆ విధంగా చెప్తూ, ఇగో శివుడు అంటే ఏమిటి అంటే, ఆయనకు శివనామధేయం ఎలా కలిగింది? అత్యంతమైన పరిశుద్ధుడు ఆయన, సకల కళ్యాణ గుణములకు ఆయన ఆస్పదుడు అంటే నిలయం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయనకు శివుడు అనేటటువంటి పేరు వచ్చింది. మరి మహేశ్వరుడు, మహా ఈశ్వరుడు ఏమిటి అంటే, ఈశ్వరుడు అంటే నియామకుడు అని అర్థం. అంటే నియంత్రించేవాడు, కంట్రోల్ చేసేవాడు. అంటే ఈ 24 ప్రకృతులు ఉన్నాయి.
ఈ ప్రకృతులు ఎన్ని ఉన్నాయి? 24. అవేంటంటే చెప్తాను వినండి. మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రలు, ఏమి జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకం. ఇంకా మరి కర్మేంద్రియాలంటే మళ్ళీ అంతా చెప్పాలి. మొన్న చెప్పుకున్నాం మనం. జ్ఞానేంద్రియాలంటే మళ్ళీ అంతా చెప్పాలి. అందుకే ఏదన్నా పాఠం మనకు అర్థం కావాలంటే ఏం చేయాలా? 4 రోజులు తప్పించి రావాలా. పాఠం బాగా అర్థం కావాలంటే, పరీక్షలు బాగా రాయాలంటే ఏం చేయాలా? అవునా కాదు? అందుకే రోజు వస్తే వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పంచతన్మాత్రలు అంటే మళ్ళీ చెప్తే దీనికే సమయం అయిపోయింది ఆల్రెడీ. అందుకే మా పూజారి గారు ఇక్కడ సమయం తెచ్చిపెట్టేస్తున్నారు. అక్కడ కనిపించలేదంటే ఒకరోజు మీరు ఎక్కువ చెప్పేస్తున్నారు, వాళ్ళకి అజీర్ణం అయిపోతుంది అని చెప్తున్నాడు మా పూజారి. కాబట్టి పంచతన్మాత్రలు, కర్మేంద్రియములు అంటే చెయ్యి, ముక్కు, చేది ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వాటికి విషయాలు ఇవన్నీ కలిపి ఆకాశాది పంచకం. ఇవన్నీ కలిపి పురుషుడు అంటాడు. అపరిణామి ప్రకృతి పురుషులు ఇద్దరు కలిసి ఉంటారు. వీటన్నింటికి అధిష్టానమైనటువంటి దైవం పరమేశ్వరుడు, మహేశ్వరుడు. ఆయన్ని అంటారు. అంటే మన చెవికి నియామకుడు ఎవరు? పరమాత్మ. మన చెయ్యికి నియామకుడు ఎవరు? మన కంటికి, మన ముక్కుకి, మన శరీరాన్ని ఉండేటటువంటి అవయవాలకి అన్నింటినీ తన స్వాధీనంలో పెట్టుకొని తిరిగేవాడు. కాబట్టి ఈ సత్వరజస్తమో గుణముల కంటే అతీతమైనటువంటి వాడు పరమేశ్వరుడు. రుద్రుడు అంటే రుత్ అంటే దుఃఖం, ద్ర అంటే ద్రవించేటటువంటి దుఃఖాన్ని కరియింపజేసేవాడు ఎవరు? రుద్రుడు. అందుకని పరమేశ్వరుడికి రుద్రుడు అని పేరు వచ్చింది. అర్థమైందా? ఇంకా విష్ణువు, భగవంతుడికి, పరమశివుడికి విష్ణు అనే పేరు కూడా ఉంది. అంతటా వ్యాపించి ఉండేటటువంటి వాడు విష్ణువు. విష్ అనేటటువంటి ధాతువు అంతటా వ్యాపించేటటువంటిది. తర్వాత ఆయన పితామహుడు. భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, నేను పితామహుణ్ణి. అంటే అర్థం ఏంటి? అందరికీ ఆయన త్రిమూర్తులకు అంటే బ్రహ్మ, విష్ణు, శివులకు కూడా ఆయన తండ్రి. ఆ కారణంగా ఆయన పితామహుడు. ఇక సంసార వైద్యుడు. ఆయన దేనికి వైద్యుడు? ఈ లోకంలో రోగ నిదానం తెలిసినటువంటి వైద్యుడు రోగాన్ని ఎట్లాగా నయం చేస్తాడో, పూర్వకాలంలో రోగ నిదానము ఎలా చేసేవాళ్ళు అంటే మన నాడి పట్టుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు నాడి పట్టుకుంటే వాడికి ఏం అర్థం కాదు ఇప్పుడు ఉండే డాక్టర్లకి. ఆ నాడీలో మన శరీరంలో కఫం ఎక్కువ ఉన్నదా, పిత్తం ఎక్కువ ఉన్నదా, కఫవాతం ఎక్కువ ఉన్నదా అని చూసి దాన్ని నిదానం చేసి మన రోగాలను నయం చేసేవాళ్ళు. మన నాడీని చూస్తే తెలుస్తుంది ఇది ఎంత కొట్టుకుంటుంది, ఎన్నిసార్లు నిమిషానికి. వాళ్ళకు అటువంటి విద్య నేర్చుకున్న వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి అట్లా వైద్యం చేసేవాడు. అంటే మన మనస్సుకు ఎట్లా వైద్యం చేస్తే వీడు బాగుపడతాడు అని తెలిసినటువంటి వాడెవరు? పరమేశ్వరుడు. అందుకే ఆయన వైద్యుడు, సంసార వైద్యుడు అన్నమాట. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినటువంటి వాడు. ఇది తెలుసును, ఇది తెలియదు అని అనడానికి వీల్లేదు. దానికి ఎట్లా గుర్తు అంటే మీ శరీరంలో నఖం, కాలి గోటి యొక్క గోరు, చిన్న బొటన వేలు ఉన్నానుకో, లేకపోతే చిటికన వేలు ఉన్నానుకో, అక్కడి నుంచి మీ చిట్ట చివరి
జుత్తు వరకు ఉండేటటువంటి ఒక్క వెంట్రుక ఏంటి మీకు తెలుస్తుందా లేదా చెప్పండి? తెలీదా? ఏమ్మా తెలుస్తుంది కదా, ఇట్లా తాకితే చాలు తెలుస్తుంది. అంటే అట్లా తెలుసుకునేవాడు ఎవడు చెప్పండి? ఎవడో కాదు, పరమాత్మ కాదు, నువ్వే. నీకు తెలిస్తేనే కదా. అదే చెప్తున్నాడు, అట్లా తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పరమాత్మ. అంటే నువ్వు తెలుసుకుంటున్నావు, మరి నువ్వేమవుతావు? మరి నువ్వేమనుకుంటున్నావు? నేను ఎల్లయ్యను, పుల్లయ్యను, మల్లయ్యను కదా అనుకుంటున్నాం. మన పొరపాట, ఆయన పొరపాట? ఈ ఎల్లయ్య మల్లయ్య అనుకుంటే రోగాలు, నొప్పులు, దుఃఖాలు, బాధలు, ఊరు వాళ్ళు ఏమన్నారు, తిట్లు, మానాలు, అవమానాలు, దుఃఖాలు, జయాలు, అపజయాలు, సుఖ దుఃఖ ఇవన్నీ వస్తాయి. అదే పరమాత్మ అనుకుంటే ఏమి రావు, నిర్వికారంగా ఉంటాడు. మరి అంత మరి ఇది ఎవరు చేస్తున్నారు ఇట్లా అనుకోవడానికి? అంటే మన మనస్సే కారణం అటు దానికి. అది మనస్సు వల్ల. కాబట్టి అది పరమాత్మ. అట్లా ఆయన ఎవ్వరికీ కనిపించకుండా కూడా అన్నీ తెలుసుకునేటటువంటి శక్తి సామర్థ్యములు ఆయనకు ఉంటాయి. కాబట్టి ఆయనను ఏమంటారు? పరమాత్మ అన్నారు. కాబట్టి ఇట్లా తెలుసుకొని ఆ స్వరూపంతో ఉండడం వలన మనకేమి లాభము అంటే నీ దుఃఖం పోతుంది. ఏమిటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఆనందం ఎట్లా వస్తుంది అంటే నిద్రపోయినప్పుడు ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావో నువ్వు మెలకువతో ఉన్నప్పుడు కూడా అటువంటి ఆనందాన్ని అనుభవించడం కోసం మనం ఈ సాధన. ఏమి మెలకువతో ఉన్నప్పుడే అనుభవించాలి. నిద్రపోయిన తర్వాత ఏం ఆనందం అంటే మెలకువ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కదా. మరి అప్పుడు అట్లేను ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలా ఉండగలిగితే అది పరమాత్మ యొక్క తత్వము అని పెద్దలు చెప్పినారు. దీన్ని సాధన అంటే మంత్రజపం చేయాలి. ఎంత ఎక్కువ చేస్తే అంత, ఎంత ఎక్కువ సమయం చేస్తే అంత, ఎంత ఏకాంతంగా ఉండి చేస్తే అంత మనకు లాభం. అది సారాంశం ఏమిటంటే అది. ఇక సమయం చాలా అయిపోయింది. ఇవాళ ఇక ఏమిటంటే ఇవాళ ఒక్కరోజే కదా, మా పూజారి ఏమనడని చెప్పి నేను అందుకని ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 మా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్, రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్. जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की. ఇక మీ అందరికీ రేపు తెలిసిందేనా ఈ ప్రోగ్రాము
ఉదయాన్నే 9 గంటలకే యజ్ఞం